న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ వార్తలు. రెజొనెన్స్ ఫౌండేషన్ సెంటర్ కరీంనగర్ ను ప్రారంభించిన జేడి లక్ష్మీనారాయణ భారతదేశంలోని ప్రముఖ ఐఐటి, జేఈఈ మరియు నీట్ కోచింగ్ సంస్థలలో ఒకటైన రెజొనెన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజు కరీంనగర్ లోని ఎలైట్ హోటల్లో తన రెజొనెన్స్ ఫౌండేషన్ సెంటర్ ను ఆవిష్కరించింది. ఈ కేంద్రాన్ని మాజీ ఐపీఎస్ అధికారి మరియు ముఖ్య అతిథి జేడి లక్ష్మీనారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ఇది పోటీ ప్రపంచం కాబట్టి ఎక్కడ చూసినా కూడా పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఏ పరీక్షలో ఏ ర్యాంక్ సంపాదించారు అన్న దాని గురించి చర్చ జరుగుతుంటుంది. అనేక సంస్థలు వారు ఇచ్చిన కోచింగ్ వల్ల ఎవరికి ఎన్ని ర్యాంకులు వచ్చాయన్న కూడా మనం పేపర్లో చూస్తాం. కానీ ముఖ్యంగా దీనికి కావాల్సింది ఏదైనా అత్యుత్తమమైన విజయం సాధించాలంటే మనం త్వరగా ప్రారంభించాలి అన్నది చాలా ముఖ్యం. అందుకని ఇంగ్లీష్లో కూడా ఒక ప్రావర్బ్ ఉంది, ది ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వామ్. ఏదైతే పక్షి త్వరగా బయలుదేరుతుందో అది ఖచ్చితంగా తిండిని సంపాదించుకుంటుంది అన్నది ఇంగ్లీష్లో ఉన్న ప్రావర్బ్. అదేవిధంగా దీంట్లో కూడా పిల్లలు ఎంత త్వరగా గనక వారు ప్రారంభించగలిగితే చదువులు వారు అంత విజయాలు సాధించగలరు. ఏ రంగంలో అయినా తీసుకోండి. మొన్నే మీరు చూశారు ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశి. ఆ పిల్లవాడికి 15 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి ఆ పిల్లవాడు ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఈరోజు 15 సంవత్సరాలకే ప్రపంచాన్ని ఆకర్షించాడు. అదేవిధంగా అనేక మంది జీవితాలు మీరు చూడండి, వారందరూ కూడా త్వరగా ప్రారంభించిన వాళ్ళు. అందుకనే త్వరగా లేవండి అని కూడా చెబుతారు. నిద్ర త్వరగా లేస్తే మీరు విజయాలు సాధిస్తారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఏదైతే రెజొనెన్స్ సంస్థ ఉందో, కోటాలో మొదలైన ఈ సంస్థ మన హైదరాబాద్లోనూ మిగతా ప్రాంతాల్లోనూ విశిష్టమైన సేవలు అందిస్తూ, ముఖ్యంగా మా మిత్రులు పూర్ణచంద్రరావు గారు అనేక మంది పిల్లలకి ఈ విధమైన పోటీ పరీక్షల్లో ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, ఎబ్సెట్ కావచ్చు, మిగతా అనేక పోటీ పరీక్షల్లో వారు విశిష్టమైన పిల్లలకు కావలసినటువంటి కోచింగ్ అది ఇస్తూ, ఆయన ఏమన్నారంటే మొన్న కలిసినప్పుడు, ఈ ఫౌండేషన్ అన్నది చాలా ముఖ్యం సార్. చాలామంది పిల్లలు 10th వరకు చదివిన తర్వాత సడన్గా ఇంటర్మీడియట్లో వాళ్ళకి ఆ టైం సరిపోదు. అందువల్ల మనం చిన్నతనం నుంచి అంటే 6వ తరగతి నుంచి వాళ్ళ మీద లోడ్ పడకుండా, అంటే వారానికి 3 రోజులు సాయంత్రం ఒక 2 గంటలు కనుక వాళ్ళు ఈ ఫౌండేషన్ కనుక చేయగలిగితే ఇంటర్మీడియట్ వచ్చాక వాళ్ళకు ఈ పోటీ పరీక్షలు ఎదుర్కోవడం చాలా సులభమని చెప్పి అనేక ప్రాంతాల్లో వారు ఈ ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ అవుతున్నారు. మొన్న తిరుపతిలో స్టార్ట్ చేశారు, ఈరోజు కరీంనగర్లోనూ, తర్వాత నిజామాబాద్లో కూడా స్టార్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా పిల్లలతో మాట్లాడడానికి ఈ పోటీ, ఎందుకంటే పరిచయం చేయాలి పిల్లలకి పోటీ పరీక్షలు ఎలా ఉంటాయి, వాటిలలో ఏ విధంగా మీరు సాధించాలంటే ఏం చేయాలన్న దాని గురించి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి వారి యొక్క విశేషమైన అనుభవంతో, అనేక సంవత్సరాల వారి అనుభవంతో కరీంనగర్లో కూడా అటువంటి సేవలు మనం అందించగలిగితే పిల్లలు ఆనందంగా, ఆహ్లాదంగా, ప్రెషర్ లేకుండా వారు చదువుతూ ఈ పోటీ పరీక్షలకు సిద్ధమవుతారన్న ఉద్దేశంతో వారు ఈ ఫౌండేషన్ సెంటర్ ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ ఫౌండేషన్ కోర్సు యొక్క లాభం కరీంనగర్లో పిల్లలు తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు రెజొనెన్స్ ఫౌండేషన్ సెంటర్ని మేము కరీంనగర్లో ప్రారంభించడం జరిగింది. సో దేశవ్యాప్తంగా గత 25 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో మనం ఐఐటి, జేఈ కోచింగ్, నీట్ కోచింగ్ ఇవ్వడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మన జూనియర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ నిర్వహిస్తూ ఉన్నాము. కరీంనగర్ పట్టణంలో ఈరోజు మేము
ఫౌండేషన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఫౌండేషన్ సెంటర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో చాలామంది విద్యార్థులు కూడా బేసిక్స్ కరెక్ట్గా లేక ఆర్ఎల్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి అవేర్నెస్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. 2 ఇయర్స్లో సిలబస్ కవర్ చేయడానికి అన్ని రకాల స్ట్రీమ్లు, అది ఎంపీసీ అయినా బైపీసీ అయినా ఎంఈసీ అయినా అన్ని స్ట్రీమ్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి సంబంధించి మనం ఎర్లీగా ఫౌండేషన్ కోర్సెస్ ఇస్తే వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళ మీద బర్డన్ లేకుండా వారంలో కేవలం ఒక 3 రోజుల నుంచి 2 రోజుల పాటు టైం కేటాయిస్తూ 2-3 గంటలు కనుక వాళ్ళు బియాండ్ స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆబ్జెక్టివ్ టైప్లో కనుక ప్రాక్టీస్ చేయగలిగితే వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, అది జేఈ ఎగ్జామ్ అయినా, నీట్ ఎగ్జామ్ అయినా, క్లాట్ అయినా, యూపీఎస్సీ అయినా, ఎనీ ఫ్యూచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి పనికొచ్చే విధంగా స్కిల్ సెట్స్ ఉండేలాగా కరీంనగర్లో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దానికి విశేష అతిథిగా వచ్చేసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు పిల్లల్ని పేరెంట్స్ని ఉద్దేశించి మాట్లాడడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ సర్వీసెస్ తోటి డెఫినెట్గా కరీంనగర్ స్టూడెంట్స్ బెనిఫిట్ పొందుతారు అని, వాళ్ళకి ఫ్యూచర్లో రాబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ బెనిఫిట్ పొందుతారని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. సో మాకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్స్లో ఎటువంటి మంచి రిజల్ట్స్ని అయితే మేము ప్రొడ్యూస్ చేయగలిగాము. రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం అది జేఈలో అయినా, నీట్లో అయినా, ఎఫ్సెట్లో అయినా మంచి రిజల్ట్స్ సాధిస్తున్నాము. ఈ ఫౌండేషన్ వల్ల కరీంనగర్ విద్యార్థులతో కూడా ఫ్యూచర్లో మంచి రిజల్ట్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.